నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారెంటీ వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ కేంద్ర కేబినెట్ నిర్ణయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో మావోయిస్టుల ప్రభావిత 7 రాష్ట్రాల అధికారులతో భేటీ 2026 నాటికి నక్సలిజం అంతం చేయనున్నట్లు ప్రకటన హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 320 కంటే రాకెట్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రకటన 100 జెట్లతో ఆకాశంలోనే పేల్చేశామన్న ఇజ్రాయెల్ అసభ్యకర వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ తన వీడియోపై కొన్ని మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఒకే ఫ్రేమ్ లో సందడి చేసిన చిరు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పథకం వర్తించనుంది 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు ఎన్పీఎస్ ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు इंपॉर्टेंट विषय था कर्मचारियों की तरफ से कि हमें अश्योर्ड अमाउंट एक चाहिए जो बहुत लॉजिकल और वाजिब रिक्वायरमेंट था 50% अश्योर्ड पेंशन ये इस यूपीएस का सबसे पहला पिलर है इस फुल पेंशन के लिए जो क्वालिफाइंग सर्विस रहेगी वो रहेगी 25 इयर्स अश्योर्ड पेंशन अश्योर्ड मिनिमम पेंशन 10,000 रुपीज पर मंथ वो इसमें यूपीएस में थर्ड पिलर ये रखा गया ऑप्शन रहेगा कोई अगर एनपीएस में रहना चाहे तो एनपीएस में रह सकता है यूपीएस में ऑप्ट करना चाहे विच इज नेचुरली अ वेरी अट्रैक्टिव स्कीम तो उसमें ऑप्ट कर सकता है आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में यूनियन कैबिनेट ने यूनिफाइड पेंशन स्कीम को अप्रूव किया है 2026 మార్చి నాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు మావోయిస్టు తీవ్రవాదులపై తుది దాడికి నిర్ణాయక కఠిన వ్యూహం అవసరముందని ఆయన చెప్పారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో శనివారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు హింసావాదాన్ని వీడాలని ఆయన నక్సల్స్ పిలుపునిచ్చారు లొంగుబాటు పట్టిన నక్సల్స్ పునరావాసం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 1-2 నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని తెలిపారు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారి నక్సలిజం మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటి వరకు 17,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు 2004-14 సంవత్సరాల్లో పోలిస్తే 2014-24 నాటికి దేశంలో నక్సల్ సంబంధిత ఘటనలో సగానికి పైగా అంటే 53% తగ్గుదల నమోదైందన్నారు వామపక్ష ఏబీ తీవ్రధనాన్ని తుది దెబ్బ తీసేందుకు భద్రతా లోపాలను సరిచేస్తున్నామని భద్రతా సిబ్బందిని కూబింగ్ ఆపరేషన్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ ను దెబ్బతీసేందుకు ఎన్ఐఏ ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగాలతో సమన్వయపరుస్తున్నామని చెప్పారు బహుముఖ వ్యూహంతో 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ध्यानावलोकन करे तो 2004 से 14 तक 16,463 घटनाएं हुई थी और 14 से 24 तक 7,744 हुई है तो 53% घटनाओं की कमी आई नागरिकों और सुरक्षा बलों की मृत्यु में पहले 10 साल में 6617 सुरक्षा कर्मी और नागरिक मृत्यु हुआ था अब उसमें 70% कमी होकर 2004 तक ये आंकड़ा सीमित करने में हमें सफलता मिली है इसी तरह से सुरक्षा बलों की मृत्यु में 73% की कमी और नागरिकों की मृत्यु में 69% की कमी आई
రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 11 కార్పొరేషన్లు మరికొన్ని మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా నగర వనాల అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా 15.4 కోట్లను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంజూరు చేసిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిధులతో గార్గైపురం, కర్నూలు, కడప, వెలగాడ, చిత్తూరు డైరీ, కలిగిరికొండ, కైలాసగిరి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, కదిరి, పలాస, విశాఖపట్నంలో నగర వనాలను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ఇక ఈసారి తన పుట్టినరోజు వేడుకలు సహాయ కార్యక్రమాలే కాకుండా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ప్రమాదాలను నివారించాలని, ఇలాంటి ఘటనలో ఇకపై ఒక్క ప్రాణం కూడా పోరాడదని హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం పెట్టి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి అడిగితే ఖచ్చితమైన సమాచారాన్ని చెప్పలేని పరిస్థితిలో ఏపీఐఐసి ఉందని అన్నారు. అచ్యుతాపురం సెస్లోని ఎనిస్షియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్లు సరిగ్గా లేవని నివేదిక ఇచ్చినా వాటిని సరిచేశారో లేదో అధికారులు చూడకపోవడమే ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిందని చెప్పారు. రియాక్టర్లలో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే సమయంలో మేలుకొలిపేలా అలార్మింగ్ వ్యవస్థలు లేవని పేర్కొన్నారు. కోట్ల వ్యయంతో పరిశ్రమలు పెడుతున్న పారిశ్రామికవేత్తలు లక్షల్లో ఖర్చయ్యే రక్షణ పరికరాలను పనిచేసే వారికి ఇవ్వటం లేదని వ్యాఖ్యానించారు. ప్రమాదాల నివారణకు జిల్లా పరిశ్రమల ప్రమాదాల నివారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళావా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి యాక్చువల్ గా చనిపోయింది 15 మంది, స్పాట్ లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 15 మందికి ₹1 పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపన్సేషన్ ₹1 అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే. ఇప్పుడు చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే 25,000, 10,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 25,000 అంట, మామూలుగా గాయపడిన వాళ్ళకి 10,000 అంట. ఒకవేళ అవసరం అయితే 1,00,000 ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది సాక్షాత్తు చనిపోతే 12 మందికి సంబంధించి ₹1 ఇవ్వడమే కాకుండా ఏకంగా 19,893 మంది ₹10,000 వెంటనే ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ₹25,000 ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది మేము మాట్లాడింది కదా, సాక్షాత్తు అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. అంటే ఇతను కాంపన్సేషన్స్ గురించి, ధర్నాల గురించి మాట్లాడతారు. తర్వాత ఏమైంది? ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి ₹50 కోట్లు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఇంతకు ముందు ఆ స్కూల్ లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ₹50 కోట్లు, లిటరల్లీ ₹50 కోట్లు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. టాలీవుడ్ లో కొన్ని కలయికలు ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాయి. ఒక స్టార్ హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్స్టాపబుల్ షో ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అంతకంటే ముందుగా వారి ఆనందాన్ని కాస్త ముందుగానే ఇచ్చారు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ఒకే ఫ్రేమ్ లో చిరు, బాలయ్య కలిసి సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ దసపల్లా హోటల్లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య, చిరు కలుసుకున్న సందర్భం ఈవెంట్
ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. బోయపాటితో కలిసి వచ్చిన బాలయ్య అసీనులై ఉండగా మెగాస్టార్ చిరు రావడంతో ఒకరినొకరు పలకరించుకొని కరచాలనం చేసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న అన్స్టాపబుల్ టాక్ షోలో మెగాస్టార్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా మరోసారి క్రాష్ అవ్వటం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Fuck your lies, I'll do what I want. తన వీడియోపై కొన్ని మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మండిపడ్డారు. గత 6 నెలలుగా నాకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి. వాట్సాప్ కాల్ చేసి మీ వీడియో నా దగ్గర ఉంది, డబ్బులు ఇవ్వండి అని బెదిరిస్తున్నారు. ఒక అబ్బాయికి పుట్టినరోజు విషెస్ చెప్తే ప్రైవేట్ పార్టీ యాడ్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. డబ్బులు గుంజుదామని ప్రయత్నించారని అనంతబాబు తెలిపారు. ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దాం ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు ఇలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తా ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేసి చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర నాది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. కూటమి ప్రభుత్వం నిర్వహించిన కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామ సభ నిరాశనే మిగిల్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిహెచ్ జగ్గిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు వానపల్లి గ్రామానికి వరాల జల్లు కురిపిస్తారనుకుంటే తమ అధినేతపై నిరాధారమైన ఆరోపణలు చేయటం తప్ప సాధించిందేమీ లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిహెచ్ జగ్గిరెడ్డి నిన్న ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గతంలో తాము నిర్వహించిన కార్యక్రమాలకే పేర్లు మార్చి గ్రామ సభలంటూ బిల్డప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ స్థానికులను నిరాశపరిచిందన్నారు. కేవలం వానపల్లి గ్రామానికి తమ ప్రభుత్వ హయాంలో 16 కోట్ల రూపాయల నగదు బదిలీని వివిధ పథకాల రూపంలో అందించడం జరిగిందన్నారు. చంద్రబాబు మాత్రం ఆ గ్రామానికి సీసీ రోడ్లు ఏర్పాటు చేయటం మినహా ఇచ్చిన వాగ్దానాలు ఏమీ లేవన్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికి గ్రామ సభ నిర్వహించినట్లు ఉందన్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణ వానపల్లి అని పేరు పెట్టి ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన రావడం సరే గ్రామంలో ఏదో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు సీసీ రోడ్లు వేస్తామని ఏదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటంపాలు అయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సోదరీమణులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారిడితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఏకొండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ పేషెంట్లతో కలిసి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జిల్లాలో కిడ్నీ వ్యాధితో 1000 మంది మృతి చెందారని, నేటికి 2000 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, 110 మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. ఇవి కిడ్నీ మరణాలు కాదని ప్రభుత్వ హత్యలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు, ఎన్సిహెచ్ శ్రీనివాసరావు, ఎం నాగేంద్ర ప్రసాద్, కె కళ్యాణ్, ఏ కొండూరు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు ఇతర మండలాల్లో గత 10 ఏళ్లలో కిడ్నీ వ్యాధితో సుమారుగా 500 మంది చనిపోయారు. ఒక్క ఏ కొండూరు మండలంలోనే 300 మంది మృత్యువాత పడ్డారు. ఇది కిడ్నీ మరణాలు కాదు, ఇవి సర్కారీ హత్యలు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణా నది మంచినీరు అందరికీ అందించుంటే, ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది. కాబట్టి ఈ ప్రాణాలు తీసినవి ప్రభుత్వాలే. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు, ఎవరెంత తిన్నారు, ఎప్పుడెంత తిన్నారు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ చర్చలు జరపాల్సింది ఈ సర్కారీ కిడ్నీ మరణాలకి ఈ 2 ప్రభుత్వాలు 2 పార్టీల యొక్క వాటా ఎంత, ఎవరి బాధ్యత ఎంత, దాని మీద ఈ ఏ కొండూరు మండలంలో బహిరంగ చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మాతృభాషతోనే మనోవికాసం కలుగుతుందని, అమ్మ భాషను ఎన్నిటికీ మరవకూడదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దామోదర్ జానపదం, దేశిక ఆర్ట్స్, మామ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హనుమంతరాయ్ గ్రంథాలయంలో జానపదం, సినీ పదం, సంగీత నాట్య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని చైతన్యపరిచేవి జానపదాలేనని స్పష్టం చేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జానపదానికి పూర్వ వైభవం తీసుకురావడానికి దామోదర గణపతిరావు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ జానపద గీతాలు శ్రమకై జీవనానికి సోపానాలని అభివర్ణించారు. గణపతిరావు బృంద సభ్యులు ఆలపించిన జానపద గీతాలు అలరించాయి. వివిధ రంగాల్లో సేవలు అందించిన పసుపులేటి వెంకట్రావు, చప్పిడి సత్యనారాయణ, డాక్టర్ రాయవరపు సత్యభామ, దాసరి లక్ష్మీ సంధ్య, దిలీప్ కుమార్, ఎం హరిచందన, జబర్దస్త్ రవి, గోలి రవిచంద్ర తదితరులను కృష్ణవేణి కవితా పురస్కారాలతో సత్కరించారు. మామిడి శ్రీనివాసరావు, తటవర్తి సూర్యనారాయణ, మాసాభత్తుల శ్రీనివాస్, మహంతి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఆదివారం మళ్లీ భీకర పోరు మొదలైంది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 320 కంటే ఎక్కువ కాతుష రాకెట్లను ప్రయోగించినట్టు హెజ్బుల్లా వెల్లడించింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని లక్ష్యాలపై దాడులను ప్రారంభించిందని, హెజ్బుల్లా చర్యలను ముందస్తుగా గుర్తించి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను మోహరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ, వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ కేంద్ర కేబినెట్ నిర్ణయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో మావోయిస్టుల ప్రభావిత 7 రాష్ట్రాల అధికారులతో భేటీ, 2026 నాటికి నక్సలిజం అంతం చేయనున్నట్లు ప్రకటన. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 320 కంటే రాకెట్లను ప్రయోగించినట్టు హెజ్బుల్లా ప్రకటన. 100 జెట్లతో ఆకాశంలోనే పేల్చేశామన్న ఇజ్రాయెల్.
అసభ్యకర వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ. తన వీడియోపై కొన్ని మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ఎమ్మెల్సీ అనంతబాబు. ఒకే ఫ్రేమ్ లో సందడి చేసిన చిరు బాలయ్య. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.